మిత్రులందరికీ నమస్కారాలు. నాతో పాటు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి సోదరులు జిల్లా ప్రజా పరిషత్ వరంగల్ మాజీ చైర్మన్ అయినటువంటి సాంబార్ సమ్మారావు గారు, తాళ్లపల్లి జనార్దన్ గారు, శోభన్ గారు, శ్రీధర్ గారు, జయప్రకాష్ గారు, ఖలీల్ గారు, రవీందర్రావు గారు, ఇతరత్ర మిత్రులందరికీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నర్సంపేటలో నెలకొల్పితే దాన్ని చాలా పైశాచికత్వం. ఈ ప్రభుత్వానికి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు అంటే ఎంత భయాందోళనో జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి తెలుస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులం ఇలా తెలంగాణ కోసం త్యాగాలకు వెరవకుండా పనిచేసినటువంటి అగ్రశ్రేణి నాయకుడు, కార్యకర్త పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ నాయకుడే కాకుండా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో అనేక విధాలుగా కృషి చేసి అక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయబడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి గొప్ప నాయకుడు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఎటువంటి ప్రజాదరణ ఉన్నది అనేది ఆయన అంతిమ యాత్ర చూసినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి సుదర్శన్ రెడ్డి స్మృతులు. అందుకని ఆయన విగ్రహం ఉంటే తెలంగాణ యావత్ ప్రజానీకానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది. కాబట్టి అటువంటి చిహ్నాలను తొలగించాలనేటువంటి ఒక దుర్మార్గపు, అరాచకత్వపు, పైశాచిక నిర్ణయమే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపు విగ్రహాన్ని తొలగించడమే ఘోరమైనటువంటి నేరం. ఇవాళ అక్కడ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా నర్సంపేట నియోజకవర్గం మొత్తంలో వేలాది మంది కార్యకర్తల్ని, నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా గృహ నిర్బంధానికి గురి చేయడం. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ పోరాటంలో నీకు భాగం లేదు. ఇవాళ తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడేసేటువంటి అనేక దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నావు. తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోచిపెడతా ఉన్నావు. తెలంగాణ మహనీయులను స్మరించుకోకుండా ఇక్కడ తెలంగాణకు సంబంధం లేనటువంటి నాయకుల విగ్రహాలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ తెలంగాణలో తెలంగాణ బిడ్డల విగ్రహాలు పెట్టకుండా కొనసాగిస్తున్నటువంటి మీ దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పరిస్థితి ఇదే రకంగా కొనసాగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ అర్థమవుతూ ఉన్నది ఇది ఈ ప్రభుత్వానికి ఎంత భయం ఉన్నది అనడానికి నిదర్శనం ఏంటంటే, మొన్న ముఖ్యమంత్రి వచ్చిపోయిండు. అంటే ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత ఈ నిర్ణయం అమలు చేసిండ్రు. కారణం ఏంటంటే, ఒకవేళ ముఖ్యమంత్రి రావడానికి ముందు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడితే వరంగల్ జిల్లా బగ్గు అంటదనేటువంటి భయం ముఖ్యమంత్రిని ఏ రకంగా వెంటాడిందో అర్థమవుతూ ఉన్నది. తప్పకుండా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం జరిగిందో అక్కడ మళ్ళీ ప్రభుత్వమే ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పత్రిక, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. గౌరవ మాజీ స్పీకర్ గారు, ప్రతిపక్ష నాయకులు మత్స్యోనాచారి గారు, శోభన్ గారు, జనార్దన్ గౌడ్ గారు, ఇంకా వేదికలు అలంకరించిన మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎప్పుడో సనాతనంగా వస్తున్నటువంటి ధర్మం ఎక్కడైనా ఎవరైనా అమరులైనప్పుడు వారు ఆ ప్రాంతానికి విశేష సేవలు అందించినప్పుడు వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడము, స్మరించుకోవడము, అక్కడున్న ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, దాన్ని కూడా ఎప్పటి నుంచో సనాతనంగా వస్తున్నటువంటి ధర్మాన్ని కూడా కాలరాచి ఇవాళ విగ్రహాన్ని కూల్చివేయడం కానీ,
విగ్రహానికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులనే కాకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం కానీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం కానీ ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకెప్పుడు కూడా ఎంతోమంది మహానాయకుల విగ్రహాలు అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలలో పట్టణాల్లో పెట్టుకొని స్మరించుకున్నటువంటి చరిత్ర ఉన్నది. అందులో సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో నిలిచి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తెలంగాణ సాధనలో భాగమవడం కాకుండా ఇవాళ నర్సంపేట నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి కేసీఆర్ గారి మన్నలను పొంది కేసీఆర్ గారితో కష్టాల్లో సుఖాల్లో ఆపదలో సంపదలో వెన్నంటి ఉన్నాడు కాబట్టి మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా ఏ జిల్లా కేంద్రంలో తప్ప ఎక్కడ ఈయన మెడికల్ కాలేజీ కేవలం నర్సంపేటకు సుదర్శన్ రెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం సంధితత్వంతో ఇవ్వడం జరిగింది. ఆడ ఒక ప్రైవేటు జాగాలో పెట్టుకున్న విగ్రహాన్ని కూల్చడానికి అది పోలీసులకు కానీ మున్సిపాలిటీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ అది మంచి కాదు. ఇప్పటికైనా ఇట్లాంటి అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడకుండా మార్పు తెచ్చుకోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈ మాసమే చాలా విశేషమైనది, శ్రావణ మాసం. అందులో వాళ్ళ నాగుల పంచమి వారు ఈ జనవైక మహారాజు గారి తండ్రికి శాపం ఉండదని చెప్పి సర్పశాంతి చేస్తున్నారు, సర్పహోమాలు చేస్తున్నారు. ఈ యొక్క సర్పాలన్నీ వచ్చి అదే హోమంలో ఉంది ఆహుతి అవ్వాలి. అయితే రానున్న కలియుగంలో సుబ్రహ్మణ్యేశ్వరుడే కదా సర్పహోమంలో వచ్చేది. రానున్న కలియుగం పరిస్థితి ఏమిటి అని చెప్పి అందరూ కూడా బ్రహ్మవిష్ణులందరూ కూడా ఆ జనవైక మహారాజు గారి దగ్గరికి వచ్చి ఆయనాన్ని తండ్రికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూస్తామని ఈ సర్పహోమాన్ని ఇదే రోజు ఆ సర్పహోమాన్ని కాబట్టి ఈ యొక్క రోజు ఎవరైతే భక్తులు ఏ కోరికలతో ఆ నాగేంద్రుడికి ఎవరైతే పూజ చేస్తారో వారందరికీ కూడా శుభం కలుగుతుంది. నాగదోషాలను కూడా దశపూర్వేశాలు దశాపదేశాలు 10 తరాలను చూస్తున్నాయి. యొక్క నాగదోషాలను కూడా పోతాయని మనవి చేస్తున్నాం. 52 సంవత్సరాల క్రితం మా నాన్నగారైన తోట రామచంద్రన్ గారు ఈ గుడిని నిర్మించి 35 సంవత్సరాల వరకు వారే ఉండి ఇంత అభివృద్ధి చేశారు. వారి తర్వాత వారి 2వ కుమారునిగా నేను గత 20 ఏళ్ళ నుంచి దీని అభివృద్ధికి కృషి చేస్తున్నాము. దినానికి ప్రతి మంగళవారం కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. దీంట్లో నాగుల పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం ఈ 3 ఉత్సవాలు సంవత్సరానికి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. నా పేరు వెంకటయ్య, కార్యనిర్వహణాధికారి. ఈరోజు